అందరు రాట్లేదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం మరి అయితే ఆగండి పట్టుకుని పోయింది ఇటు చూడండి ఒకసారి పోస్తాడు తింటా ఫుడ్ ఒకటి ఏది లోపలే ప్రాణ ఏం మళ్ళీ మనకి ఎవరు చేయండి మగవాళ్ళకి మంది బాధ కాదు చెప్తాను అక్కడ అట్లా మీ నీకు ముందు ఏలాది అందరికీ నమస్కారం అండి. మన 44వ మహానాడు చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. అది కూడా స్త్రీశక్తి అనే థీమ్తో ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్నో వరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గౌరవ నారా లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తానని, మరి పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలంతా కూడా మరి ఆయనకి జేజేలు పడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలో కూడా నారా లోకేష్ సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ సార్ అని ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు కూడా చల్లపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మహిళలంతా కూడా మరి మండల నాయకులు అందరూ కలిసి ఇక్కడ నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి,
మరి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి చిత్రపటాలకి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మహిళల్ని అత్యున్న స్థాయిలో నిలబెట్టాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతి కాబట్టి మరి ఆ ఆశయాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయంగా ఎదగాలని, అదిగా ఆర్థిక బలోపేతాని కోసం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళల్ని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ మరి వారిని ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ మహిళా శక్తి ఎదగాలని మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. స్త్రీ శక్తి, మహాశక్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని మరి నారా లోకేష్ బాబు కొనసాగిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చల్లపల్లి మండలంలో మరి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మహిళలకు, పార్టీ పెద్దలకు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.